మొదటి గ్రంథం 17వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకున్నాం. आइए आज के दिन की हमारे अध्ययन के लिए पहले राजा की पुस्तक 17वां अध्याय 6 और 7 वचन जो है हम पढ़ेंगे। అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. देखिए पहले राजा की पुस्तक 17वां अध्याय 6 और 7 वचन पढ़ते हैं। और सवेरे वहां संध्या को कौवे उसके पास रोटी और मांस लाया करते थे और वहां नाले का पानी पिया करता। कुछ दिनों के बाद उस देश में वर्षा न होने के कारण नाला सूख गया। చదవబడిన లేఖనం కొరకై చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని విందామండి. आइए जो वचन हम पढ़े हैं उस वचन के लिए हम छोटी सी प्रार्थना करके और वचन को हम अध्ययन करेंगे। మహాగణుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడా, జీవాధిపతి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. हमारे महान सर्वशक्तिमान परमेश्वर, आप महान और सर्वाधिकारी सर्वशक्तिमान परमेश्वर है। इसकी आपकी महान नाम के लिए हम तेरी बहुत बहुत धन्यवाद करते हैं प्रभु। మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించారు. మిమ్మల్ని సేవించి స్తుతించి ఘనపరచి మ్రొక్కి కొనియాడడానికి మా పట్ల విశేషమైన మీ కృపనిచ్చినందుకు స్తోత్రములు. परमेश्वर आपने हमसे प्रेम किया और इस प्रकार से हमें उद्धार देकर आपके चरणों में बैठकर आपके वचन सुनने के लिए और आपके अनुग्रह हम पर किया, उसके लिए हम तेरी बहुत आभार प्रकट करते हैं। చేసిన ప్రతి విధమైన మేలులన్నింటిని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఈ సమయపు శుభదీవెన మా అందరిపై మీరుంచి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుచు हमारे परमेश्वर, आप आपके वचन के द्वारा हमसे बात करके और आपके महिमा करके लेंगे करके हम विनंती करते हुए యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి వేడుచున్నాము తండ్రి. और प्रभु यीशु मसीह के नाम में प्रार्थना करते हैं, सुन के कबूल कर पिता। ఆమేన్. आमीन आमीन। ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచన భాగంలో దేవుడు కాకులను వాడుకున్నట్లు చూస్తున్నాం. देखिए जो वचन हमने पढ़े हैं उस वचन के भाग में हमको यह देखने को मिलते हैं कि परमेश्वर जो है कौवों को उपयोग किया करके हम देखते हैं। ఆజ్ఞలను గైకొనిన కాకులు, క్రమము పాటించిన కాకులు అని విన్నాం. और जो परमेश्वर की आज्ञा को पालन किया हुआ कौवे और क्रम को अनुकरण किया हुआ कौवे करके हमने सुने। అలాగే దైవజనుని పోషించిన కాకులు, దైవ చిత్తాన్ని నెరవేర్చిన కాకులు అని కూడా మనం విన్నామండి. और परमेश्वर की दास की जो है बात सुना और परमेश्वर की इच्छा को पूरा किया हुआ कौवे करके भी हमने सुना। బహుశా మనము విన్నటువంటివి గత వర్తమానంలో దైవజనుని పోషించిన కాకులు విన్నాం కదండి. हम गए सब संदेश में जो है किस प्रकार से परमेश्वर के दास को उन्होंने पालन किया हुआ कौवे करके हमने सुना। దైవ చిత్తాన్ని నెరవేర్చిన కాకులు, ఆ సంగతి కూడా విన్నామా? और परमेश्वर की इच्छा को पूरा किए हुए कौवे करके भी हमने सुना। అలాగే దేవుడు కాకులను లక్ష్య పెట్టి పోషించువాడు అనే మాట మనం వినలేదనుకుంటా. और परमेश्वर जो है कौवों को भी लक्ष्य देकर उनको भी पालन करने वाला है करके हमने नहीं सुना, ऐसा मुझे लग रहा है। ప్రియులారా, ఇక్కడ మనము ఈ విషయాన్ని కొద్దిగా జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగుదాం. आइए हम जो है इस बात को थोड़ा ध्यान करते हुए हम आगे बढ़ेंगे। పరిశుద్ధ గ్రంథములో నిజంగా కాకులను లక్ష్య పెట్టి పోషించే దేవుడు కాకుల చేత పోషించిన దేవుడు.
क्योंकि कौवों को ऊपर ध्यान देकर उनकी पालन पोषण किया, उतना ही नहीं और कौवों के द्वारा भी प्रभु का दास को पालन पोषण किया हुआ परमेश्वर करके हम देखते हैं। కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు లూకాసు వార్త 12వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. आइए थोड़े वचन को जब हम देखते हैं तो लूका के शुभ वर्तमान 12वां अध्याय 24वां वचन को हम देखते हैं। तो కాకుల సంగతి విచారించుడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిస లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు, మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు అని వ్రాయబడింది. लूका की शुभ वर्तमान 12वां अध्याय 24वां वचन, कौवों पर ध्यान दो, वे ना बोते हैं ना काटते, ना उनके भंडार और खत्ते होते हैं, तो भी परमेश्वर उन्हें पालते हैं, तुम्हारा मूल्य पक्षियों से कहीं अधिक है। చూడండి ఆ వచనం ఎంత విశేషమైంది. కాకుల సంగతి విచారించండి. అసలు ఈ కాకులను అవి విత్తకపోయినా కోయకపోయినా, వాటి గరిసె లేకపోయినా కొట్టు లేకపోయినా దేవుడు వాటిని పోషించుచున్నాడు, వాటి చేత ఏలియాను పోషించాడు. देखिए यहाँ पर 24वां वचन को अगर हम गौर करके देखते हैं तो कौवों को ध्यान दो करके प्रभु कहते हैं, वे ना बोते हैं ना काटते हैं, उनके भंडारे और ना खत्ते होते हैं, तो भी परमेश्वर उन्हें पालन करते हैं। परमेश्वर कौवों को भी पालन करते हैं, उतना ही नहीं कौवों के द्वारा परमेश्वर के दास की भी पालन करता हुआ देखते हैं। మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు అనే మాట మనం చూస్తున్నాం. और वहां पर हम देखते हैं तो तुम्हारा मूल्य पक्षियों से कहीं अधिक है करके हम देखते हैं। మరి పక్షుల కంటే శ్రేష్ఠులమైన మనలను కూడా దేవుడు అద్భుత రీతిగా ఆయన కనికరమును బట్టి పోషిస్తూ ఉన్నాడు అని చెప్పడంలో ఏ సందేహం లేదు. और उसी प्रकार जो हम पक्षियों से भी बहुमूल्य जो होने के नाते हमें भी परमेश्वर जो है वो पालन करता और पोषण करते हुए है करके इस बात में हमें कोई शंका नहीं है। అలాగుననే వాటిని పోషించిన దేవుడు, వాటి చేత ఏలియాను పోషించిన దేవుడు ఇప్పుడు మన వంతు వచ్చేసరికి మనకేమిచ్చి మనలను పోషించుచూ ఉన్నాడు. अभी हम देखते हैं तो जिस प्रकार से कौवों को पालन पोषण करता है परमेश्वर, और कौवों के द्वारा परमेश्वर के दास के पालन पोषण किया हुआ अभी हमारी ओर आते हैं तो हमें परमेश्वर क्या दे के हमें पालन पोषण करते हैं। చూడండి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు మనం చదువుకోవాలి. आइए हम लोग पेत्रस की दूसरी पुस्तक में पहली अध्याय में 1-2 वचन को हम देखते हैं। తమ మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నింటినీ మనకు దయచేయుచున్నందున అనే మాట మీరు పట్టుకోండి. 2 పేతురు కదన్నా? అవును, 2 పేతురు 1-2 మొదటి అధ్యాయం 2-3 వచనాలు. देखिए दूसरा पेतरस की पुस्तक पहला अध्याय 2 और 3 वचन को पढ़ते हैं। परमेश्वर की और हमारे प्रभु यीशु मसीह की पहचान के द्वारा अनुग्रह और शांति तुम में बहुतायत से बढ़ती है, क्योंकि उसकी ईश्वरीय सामर्थ्य ने सब कुछ जो जीवन और भक्ति से संबंधित रखता है हमें उसी की पहचान के द्वारा दिया गया है, जिसने हमें अपनी ही महिमा और सद्गुण के अनुसार बुलाया है। చూడండి ఇక్కడ ఉన్నటువంటి మాట, ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నింటినీ మనకు దయచేస్తున్నాడు అన్నాడు. क्योंकि यहाँ पर हम देखते हैं तो उसकी ईश्वरीय सामर्थ्य ने सब कुछ जो जीवन और भक्ति से संबंधित रखते हैं। నిజమే ప్రియులారా, ఆయన దైవ శక్తి వలన దేవుడు మనలను ఈ విధముగా ఆయన పోషించుచూ ఉన్నాడు, इस प्रकार మనలను నడిపించుచూ ఉన్నాడు.
इस प्रकार से ईश्वरीय सामर्थ्य के द्वारा जो है परमेश्वर हमें जीवन और भक्ति और हमारे सारी जरूरतों को पूरा करते हुए हमें अब तक जो है वो चलाते आए हुए हैं। ఇక్కడ రెండు విషయాలు, జీవమునకును భక్తికి. జీవమునకును అనంటే శరీర సంబంధమైన జీవం, భక్తికి అనంటే అది ఆత్మ సంబంధమైనవి ఆయన మనకు అనుగ్రహింప చేస్తూ ఉన్నాడు. यहाँ पर दो बातों को हम लोग देखते हैं। जीवन बोलेगा तो जो हमारी सारी शरीर की जरूरतों को पूरा करते हैं, और भक्ति की संबंध बोलेगा तो जो आत्मिक संबंधित हर बात को जो है और परमेश्वर जो है पूरा करते हैं करके यहाँ पर देखते हैं। యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనంలో కూడా ఒక శ్రేష్టమైన మాట వ్రాయబడింది. आइए याकूब की पुस्तक में 1वां अध्याय 17 वचन में भी एक श्रेष्ठ वचन लिखा है। శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును అనే మాట. देखिए याकूब की पुस्तक 1वां अध्याय 17 वचन, क्योंकि हर एक अच्छा वरदान और हर एक उत्तम दान ऊपर ही से है और जो ज्योतियों के पिता की ओर से मिलते हैं, जिसमें तो ना कोई परिवर्तन हो सकता है। శ్రేష్టమైన ప్రతి ఈవి సంపూర్ణమైన ప్రతి వరం ఆయన మనకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. क्योंकि हर एक अच्छा वरदान और हर एक उत्तम दान ऊपर ही से परमेश्वर हमें देते हैं। ఇక మత్తయి రాసిన సువార్తలో మనము గమనించినప్పుడు ఆయన రాజ్యమును నీతిని వెదకు వారికి ప్రియులారా అడుగు వాటిని ఆయన అనుగ్రహింప చేసేవాడు అని చెప్పలేదు, గాని కావలసిన వాటినన్నింటినీ అనుగ్రహించును అని చెప్పాడు. जब मत्ती की शुभ वर्तमान में हम लोग देखते हैं तो वहां पर प्रभु कहते हैं कि उनकी जो जरूरत है क्या बोलते हैं जो उनको पूरा करने वाला है करके हम लोग देखते हैं, परंतु हर एक बात को करके नहीं। 6:32-33లో ఉన్నాయి. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను అని ఇక్కడ వీటి సంగతి చెప్పారు. वो जो है मत्ती की शुभ वर्तमान 6वां अध्याय 32 और 33 वचन में हम देखते हैं, क्योंकि अन्य जातियों इन सब वस्तुओं की खोज रहते हैं, परंतु तुम्हारा स्वर्गीय पिता जानता है कि तुम्हारा इन सब वस्तुओं की आवश्यकता है। इस కనుక ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవికతను మనము తేటగా గుర్తించినప్పుడు మన దేవుడు మన శరీర అక్కర తీర్చేవాడు, మన ఆత్మీయ అక్కర కూడా తీర్చేవాడు. जीवन की परमेश्वर को हम लोग जब देखते हैं तो जो परमेश्वर है हमारी सारी शरीर की जरूरतों को भी पूरा करने में सामर्थ है। उतना ही नहीं, हमारी भक्ति जीवन की आत्मिक सारी जरूरतों को पूरा करने वाला परमेश्वर है करके इस वचन से हमको देखने को मिलते हैं। అంతేకాదు ఆయన అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలను ఇచ్చి ఈ లోకములో ఉన్న దురాశ నుండి మనను ఆయన తప్పించాడు అని పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడింది. देखिए उतना ही नहीं, दूसरा पेतरस की पुस्तक 1वां अध्याय 4 वचन में हम देखते तो जिनके द्वारा उसने हमें बहुमूल्य और बहुत ही बड़ी प्रतिज्ञाएं दी है, ताकि इनके द्वारा तुम उस सड़ाहट से छुटकारा जो संसार में बुरी अभिलाषा होती है, ईश्वर स्वभाव जाओ करके हम देखते हैं। నిజమే, అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలు ఇచ్చాడు. నిజంగా అసలు ఎన్నో ఆయన మనకిచ్చాడు. ఆయన ఇచ్చిన వాటి చేతనే మనము తృప్తి నొందుచూ ఉన్నాం. इतना ही नहीं, बहुमूल्य और बहुत ही बड़ी प्रतिज्ञाएं दिए हैं और बहुत ही तो हमको दिए हैं, और उनके दिए हुए वस्तुओं के द्वारा ही हम जो है तृप्त होकर हम अभी जीवित करके हम देखते हैं। ప్రియులారా, దేవుడు తన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరచుచున్నాడు అని
కీర్తనాకారుడు చెప్పినట్లుగా చూస్తాం. और भजन संहिता में जब हम देखते हैं तो परमेश्वर अपने हाथों में से जो है और खोल कर उन्हें हमें पालन और पोषण करते हैं करके हम देखते हैं। నిజంగా దేవుడు పుట్టించిన ప్రతి జీవిని కూడా ఆయన ఎంతగా పోషించుచూ ఉన్నాడో, ఆదుకుంటూ ఉన్నాడో మనం ఆ సంగతులు ఎరుగుదాం. जो न परमेश्वर ने जो सृष्टि की हुई जो जीवी प्राणियों को वो किस प्रकार से पालन करते हैं, किस प्रकार से पोषण करते हैं, ये सारी बातों को हम देखते आ रहे हैं। 145వ కీర్తన 15-16లో ఉన్నాయి ఆ మాటలు. और भजन संहिता 145वां अध्याय और 6 और 7 वचन में वो लिखा गया है। సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. ఓన్లీ కాకులే కాదండి, ఏమండి, సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు అని వ్రాయబడింది. हाँ, इस प्रकार से हर प्रकार की जीवी हो तेरी ओर देखते हैं और हर जीवी का जो है तो उसको पालन करके पोषण करके उसको पूर्ण करते हुए हम देखते हैं। కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడు పుట్టించిన ఏ జీవి విషయంలోనూ ఆయన ఏ లోటు చేయలేదు, ఏ కొరత ఇవ్వలేదు. కావలసినవన్నీ ఆయన అనుగ్రహింపచేస్తూ ఉన్నాడు. इस प्रकार से परमेश्वर ने सृष्टि की हुई हर प्राणी को जो है परमेश्वर कोई कमी रखता ना हुए हर एक प्राणी की जो जरूरत है उसकी सारी जरूरतों को पूरा करता है वह परमेश्वर है। ఇక 7వదిగా, కాకులు सातवीं बात, అపవిత్రమైనవి, నీచమైనవి అయినను దేవుడు వాటిని ఆయన వాడుకున్నాడు. और कौवे हम लोग जब देखते हैं तो एक नीचे स्वभाव के है, एक बुरी स्वभाव के करके हम देखते हैं, फिर भी परमेश्वर जो है उसको उपयोग करता हुआ हम देखते हैं। నిజమే ప్రియులారా, ఆ నీచమైనటువంటి కాకులను వాడుకున్నాడు. అలాగే నేడు మనం కూడా అన్యజాతికి చెందిన మనం అపవిత్రులం, దేవునికి దూరస్తులం అయినను మనలను ప్రేమించి రక్షించి యూదులతో పాటు సమాన వారసులుగా చేశాడు. इस प्रकार से हम भी कौवे के समान बुरी होने और अन्य जाति होने के बावजूद भी परमेश्वर ने हमको चुनकर युद्ध लोगों के साथ हमें समानता में लेके आकर उसकी महिमा के लिए हमें भी उपयोग करते हुए हम देखते हैं। సంఘము అను ఆయన శరీరము నుండి సాటి అవయవములుగా మనలను చేశాడు. इसके लिए कलीसिया कहलाने वाले एक शरीर में हमें भी परमेश्वर जो है एक आत्मिक अंग बनाया है। ప్రియులారా, ఇప్పటికీ కొన్ని యూదుల ప్రాంతాలలో అన్యులు అక్కడికి వెళితే రాళ్లతో కొట్టి చంపేస్తారండి. అలాంటి ప్రదేశాలు ఇప్పటికీ ఉన్నాయి. अभी भी जो है जूद लोग जो है अन्य जाति लोग उनकी अगर प्रांत में जाते हैं तो उनको भी पत्थर मारकर मार देते हैं। अभी भी ऐसी जगहें हैं। అలాంటి మనలను వారితో సమానంగా చేశాడు. సంఘములో మనలను చేర్చి సహవాసముగా సాటి అవయవములుగా ఉండడానికి ప్రభు కృపనిచ్చారు. इस प्रकार से रहने वाले हम अन्य जाति लोगों को जूद लोगों के साथ सहभागी होके संगति करने के लिए प्रभु ने सहायता किया। उसके लिए हम कितना आभार प्रकट करना चाहिए। మనం ఎవరమని బైబిల్ చెప్తా ఉంది? हम कौन है करके पवित्र बाइबल हमें बताते हैं? వెర్రివారు, पागल लोग, తృణీకరింపబడిన వారు, ఎన్నిక లేని వారు, వ్యర్థులు, ఇలా ఎన్నో పదాలు వ్రాయబడ్డాయి. इस प्रकार के जो कमजोर लोग हैं, बलहीन लोग हैं, शत्रु लोग हैं और बुद्धिहीन लोग हैं, अज्ञानी लोग हैं, इस प्रकार से कई बातें लिखा गया है हमारे प्रति। ఇలాగున దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆధిక్యతలన్నీ తలంచుకొని ఆయన నామాన్ని మహిమపరచే వారముగా మనం ఉండాలి. इस प्रकार से परमेश्वर हमारे जीवन में दिए हुए हर उपकार को, बलिदान को हम याद करते हुए कृतज्ञ होके उसकी हम धन्यवाद करना चाहिए। అసలు దేవుడు మనకిచ్చిన ఆ ధన్యత మనము ఎంతో జ్ఞాపకం చేసుకొని
దినదినము ఆయనకు కృతజ్ఞతలు చెల్లించిన ఆయన రుణము తీర్చలేం. इस प्रकार से परमेश्वर ने हमारे जीवन में की हुई हर उपकार को हम याद करके जिंदगी भर अगर हम उसकी धन्यवाद करें फिर भी हम उसके ऋणी हैं। దేవుడు ఈ కాకులను వాడుకున్నట్టే అవి అపవిత్రమైనవి, నీచమైనవి అయినను దేవుడు వాటిని ఉపయోగించినట్టే మనలను కూడా ఆయన ఉపయోగం కొరకై నియమించుకున్నాడు. इस प्रकार से कव्वे नीच स्वभाव के छीन कर खाने के गंदे स्वभाव के होते हैं, उस प्रकार के हम भी होने के बावजूद भी परमेश्वर ने हमें चुनकर उसकी महिमा के लिए हमें उपयोग कर रहे हैं। చూడండి, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 28వ వచనంలో వ్రాయబడిన మాట. आइए प्रेरितों की पुस्तक 10वां अध्याय 28वें वचन में हम देखते हैं। అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటయైనను అట్టి వానిని ముట్టుకొనుటయైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు సూచించి ఉన్నాడు. प्रेरितों की पुस्तक 10वां अध्याय 28वां वचन उसने कहा, तुम जानते हो कि अन्य जाति की संगति करना या उसके यहाँ जाना यहूदी के लिए अधर्म है, परंतु परमेश्वर ने मुझे बताया है कि किसी मनुष्य को अपवित्र या अशुद्ध न कहूं। ఇదేనండి యూదుని యొక్క ధర్మం. ఏంటా ధర్మం? అన్యజాతి వానితో సహవాసం చేయకూడదు, అట్టి వానిని ముట్టుకోకూడదు. ఇది యూదుల యొక్క ధర్మం. यूद लोगों का व्यवस्था कैसा है बोले तो उनके धर्म कैसा है बोले तो अन्य जातियों के साथ संगति नहीं करना चाहिए और उनको छूना भी नहीं है, ये उनका धर्म है। ఇప్పుడు ఏ మనుషుడు నిషేధింపదగిన వాడు కాడు, అపవిత్రుడు అని కూడా చెప్పకూడదని దేవుడు నాకు చూపించాడని వచ్చిన భక్తుడు తేటగా తెలియచేస్తూ ఉన్నట్లు చూస్తున్నాం. यहाँ पर हम जब देखते हैं तो पेत्रस इस बात को हमें यह बतलाता है, परमेश्वर ने मुझे बताया है कि किसी मनुष्य को अपवित्र या अशुद्ध ना कहना चाहिए करके परमेश्वर ने मुझे सूचित किया है करके पेत्रस जो है स्पष्ट रूप से यहाँ पर बताते हुए हम देखते हैं। చూడండి 34వ వచనంలో దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను అన్నాడు. 34वें वचन में देखते हैं तो तब पेत्रस ने कहा, अब मुझे निश्चय हुआ है कि परमेश्वर किसी पक्ष नहीं करता। నిజంగా ప్రియులారా, దేవుడు పక్షపాతి కాడు. వాస్తవంగా అన్యునితో సహవాసము చేయడం, అన్యుని ముట్టుకొనుట యూదుల ధర్మము కాదు గాని, అయితే దేవుడు పక్షపాతి కాడు గనుక ఏ వ్యక్తి నిషేధింపదగిన వాడు కాడు అనే విషయాన్ని మనము స్పష్టంగా గుర్తిస్తున్నాం. यहाँ पर हम देखते हैं तो परमेश्वर जो है कभी भी पक्षपाती नहीं है। जूद लोगों का हम देखते हैं तो इस प्रकार से अधर्म की अन्य जातियों को छूना या उनके साथ संगति करना अधर्म है, परंतु परमेश्वर यह कहता है कि वो परमेश्वर जो है कभी पक्षपाती नहीं है करके इस बात को स्पष्ट रूप से हमको यहाँ बताया जाते हैं। కనుక దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏమిటి అని అన్నప్పుడు ప్రియులారా, లేఖనంలో వ్రాయబడిన వాస్తవికతను మీరు తేటగా గమనిస్తే మరొక మాట మనం అర్థం చేసుకున్నట్లయితే 37వ వచనం చదువుదాం. యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయ యందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను అని జ్ఞాపకం చేస్తున్నాడు. और यहाँ पर यही 10वां अध्याय 37 वचन में हम देखते हैं तो वह वचन तुम जानते हो जो यूहन्ना बपतिस्मा के प्रचार के बाद गलील से आरंभ होकर सारे यहूदियों में फैल गया करके हम देखते हैं। ఏంటి ప్రసిద్ధమైన సంగతి? ఏ మనుషుడు నిషేధింపతగిన వాడు కాడు, దేవుడు పక్షపాతి కాడు అనే ఒక గొప్ప సత్యాన్ని లేఖనంలో మనం చూస్తున్నాం. वहां पर प्रसिद्ध हुआ वचन है, कोई भी मनुष्य जो है धिक्कार के योग्य नहीं,
परंतु परमेश्वर जो है पक्षपाती नहीं है करके इस बात जो है लोगों में प्रचार होता हुआ हम देखते हैं। కనుక దైవ లేఖనములో వ్రాయబడినటువంటి విషయాన్ని మనము ఎంతో స్పష్టంగా తేటగా మనం అర్థం చేసుకోవలసిన వారు. इसके लिए परमेश्वर की वचन में कितने स्पष्ट रूप से लिखा गया है, ये सारी बातों को हम जो है गौर से समझना बहुत ही जरूरी है करके हम देखते हैं। చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనము నుండి మనము చదువుకున్నప్పుడు, आइए एफएससी करार की पुस्तक में 2వ अध्याय 11 वचन में जब हम पढ़ते हैं तो, కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి అన్నాడు. देखिए वो 11, 12, 13 वचन पढ़ते हैं तो, इस कारण स्मरण करो कि तुम जो शारीरिक रीति के अन्य जाति हो और जो लोग शरीर में हाथ के किए हुए कतने से कतने वाले कहलाते हैं, वे तुमको कतना रहित कहते हैं। तुम लोग उस समय मसीह से अलग और इस्राएल की प्रजा के पद से अलग किए गए और प्रतिज्ञाएं वाचाओं को भागी ना थे और आशाहीन और जगत में ईश्वर रहित थे, पर अब मसीह यीशु में तुम जो पहले दूर थे मसीह के लहू की द्वारा निकट हो गए हो। ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాదు, కానీ ఈ కాలమందు దేవుడు మనల్ని ఏం చేశాడు? సమాన వారసులుగా చేశాడు. సంఘమందలి, క్రీస్తు శరీరమందలి సాటి అవయవములుగా మనలను తీర్చిదిద్దాడు. उस समय तो तुम लोग जो है आशाहीन, भक्तिहीन, परमेश्वर इस्राएल लोगों के साथ सहभागी नहीं थे, पर अब मसीह यीशु में तुम जो पहले दूर थे मसीह के लहू के द्वारा निकट हो गए हो करके बोलते हैं। ఇప్పుడు దేవుడు దూరస్తులమైన మనలను సమీపస్తులుగా చేశాడు. अभी हम देखते हैं तो तुम जब दूर थे परंतु मसीह लहू के द्वारा हम निकट किए गए। విశ్వాసము ద్వారా క్రీస్తు ప్రభువే మన హృదయాలలో నివాసము చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. क्योंकि यीशु मसीह जो है हमारे विश्वास के द्वारा जो है हमारे हृदयों में निवास करने के लिए उन्होंने इच्छा जताया है। అసలు ఇది ఎంత గొప్ప భాగ్యం చెప్పండి ప్రియులారా. ये कितनी बड़ी सौभाग्य की बात है, जरा बताइए मुझे। కదండి, या అసలు నిజంగా నిషేధింపబడిన వారు, అపవిత్రమైనటువంటివి, పవిత్రత లేనటువంటివి, నిజంగా నీచమైనటువంటిని, వాటిని, ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడిన వారిని దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడో ఇది మనం ఎరిగి దేవునికి నిత్యము కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించవలసిన వారు. क्योंकि किस प्रकार से अयोग्य और अपवित्र अधर्म होने के बावजूद भी परमेश्वर ने हमें चुनकर हमें योग्य बनाकर परमेश्वर की उपस्थिति में खड़ा किया है, इस बात को हमें गौर करना चाहिए। నిజంగా ఈ విషయాలు ఒక్కొక్కటి తలంచుకుంటే దేవుడు మనను ప్రేమించి చేసిన ప్రతి ఉపకారాన్ని మనము తలంచుకొని విరిగి నలిగిన హృదయముతో మనము కృతజ్ఞతలు చెల్లించాలి. इस प्रकार से इन सारी बातों को हम ध्यान में रख के हम प्रभु को जो है बहुत ही कृतज्ञ होके और उसकी हम धन्यवाद और महिमा करना चाहिए। ప్రపంచములో రెండే రెండు జాతులు ఉండేవి. हाँ, अब सारी संसार में दो ही दो जाते, ఒకటి యూదులు, రెండు అన్యులు. और पहली एक जूद लोग और दूसरा अन्य जाति के लोग। ఇప్పుడు యూదులలో నుండి అన్యజనులలో నుండి రక్షించి క్రైస్తవ సంఘముగా తీర్చిదిద్దాడు. కాబట్టి ఇప్పుడు మనము అందరం సమానమే అనే ఒక గొప్ప ధన్యతను ప్రభువు మనకిచ్చాడు. इस प्रकार से और जूद लोगों में अन्य जाति के लोगों में उद्धार पायों को निकाल कर एक कलीसिया के रूप में एक नया पुरुष को तैयार किया है। इसके लिए हम अभी प्रभु के हम सब एक है करके हम लोग देखते हैं।
అందుకే యూదులకైనను అన్యులకైనను క్రైస్తవ సంఘమునకైనను అభ్యంతరము కలుగ చేయకూడదు అనే మాటలు ఉన్నాయి. इसके लिए जूदो होने दो या अन्य जाति को होने दो, किसी को भी हम ठोकर देने वाला या तकलीफ देने वाला नहीं होना चाहिए करके हम देखते हैं प्रभु का वचन में। కనుక ప్రతి విషయంలో ప్రభువుకు మహిమకరమైనటువంటి వారముగా మనముండి ఆయన నామాన్ని ఘనపరచే వారముగా ఉండాలి. यार विषय में जो है हमारे प्रभु को जो है हम महिमा लाकर उसको आदर करने वाला और महिमा करने वाला होना चाहिए। దేవుడు చేసిన ప్రతి ఉపకారాన్ని తలంచుకొని విరిగి నలిగిన హృదయముతో కృతజ్ఞతలు చెల్లిస్తూ నిజంగా ఆ నీచమైన కాకులను ఎన్నుకున్నట్టే దేవుడు నిన్ను నన్ను ఎన్నుకొని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. इस प्रकार से हमारे जीवन में प्रभु ने हमारे प्रति किया हुआ हर प्रकार की भलाई को ध्यान करते हुए हम उसकी धन्यवाद करके कृतज्ञ होना चाहिए। दूसरा, जिस प्रकार से कौवा नीच स्वभाव का, उसी प्रकार हम लोगों को प्रभु ने चुनकर उसकी महिमा के लिए उपयोग रखा है, इसके लिए हम प्रचार करना चाहिए। ఆ కాకి ఎలాగైతే దైవజనునికి ఆహారాన్ని అందించేదిగా ఉందో ఇప్పుడు మనము కూడా కొంతమందికి వాక్య ఆహారాన్ని అందించే వారంగా ఉండాలి. जिस प्रकार से कौवा ने परमेश्वर की दास को भोजन दिया है, उसी प्रकार हमारे जीवन में भी हम भी नाश होने वाले लोगों को आत्मिक प्रभु का भोजन जो है लोगों को पहुंचाने वाला हम होना चाहिए। ఏలియా గొప్ప దైవజనుడు. ఆ గొప్ప దైవజనునికి పరిచర్య చేసే భాగ్యం కాకికి దొరికిందండి. क्योंकि एलिया को जब हम देखते हैं तो एक बहुत बड़ा सेवक है, ऐसा बड़ा सेवक को जो है सेवकाई करने के लिए जो सौभाग्य जो है वह मिला है करके हम देखते हैं। నిజంగా మనం ఎప్పుడైనా నేను చాలా తక్కువ వాడను తగ్గించుకొని దైవ సేవకులకు పరిచర్య చేసేటటువంటి ఆ ప్రేరేపణ మనలో ఎవరికైనా ఉందంటారా? देखिए हम किस प्रकार से, मैं सोचता हूं कि अपने आप को दीन करके प्रभु की वचन को, प्रभु की सेवकाई करना कितना अच्छी बात है, ये बात हम देखते हैं। ఉదయం సాయంత్రం రొట్టెను మాంసాన్ని తేవడంలో ఎంతో సంతోషించి ఒక గొప్ప దైవజనునికి నా పరిచర్య చేయడానికి దేవుడు నాకు భాగ్యం ఇచ్చాడని ఆ కాకులు ఎంతో కృతజ్ఞత కలిగి ఉండుంటాయి. इतना बड़ा महान सेवक को जो है भोजन देने के लिए हमें उपयोग कर रहा है करके, सवेरे शाम जो है भोजन देने के लिए प्रभु हमें उपयोग कर रहा है करके अपने जीवन में कितना आनंद किया होगा। కనుక ప్రభునందు ప్రియులారా మనము కూడా ఆయన నామ మహిమార్థమై ప్రతి ఒక్కొక్కరం అలా తగ్గించుకొని అనేక మందికి సేవ చేద్దామండి. అనేక విధాలుగా సేవ చేద్దామండి. దేవుడిచ్చిన వరాలు తలంతులను ఉపయోగించి సేవ చేద్దామండి. इसी प्रकार परमेश्वर ने हमारे जीवन में दी हुई समय को हम ध्यान में रखते हुए हमारा दीन होकर, नम्र होके और उसकी सेवकाई में प्रभु का दिए हुए वरदानों को हम उपयोग करके उसके नाम की हम महिमा करेंगे। ఒకప్పుడు మనమున్న స్థితిని జ్ఞాపకం చేసుకుని దేవుడు ఇప్పుడు మనకిచ్చిన స్థితిని బట్టి దేవుని పట్ల కృతజ్ఞత, దేవుని పిల్లల పట్ల మేలు, ఇంకా ఎవరైతే ఆకలితో ఉన్నారో వారికి మనం సహాయము చేయుట అనేది ఈ కాకులను గుర్చిన పాఠంలో మనం నేర్చుకోవాలి. ये कौवों के बारे में जब हम सीख लेते हैं तो जिस प्रकार से कौवे जो है जो भूखे हैं उन लोगों की भूख मिटाया है और आदर किया है, उसी प्रकार हमारे जीवन में पहले हमारी स्थिति को, अभी की हमारी स्थिति को जानकर और हम जो भूखे हैं उन लोगों को, जो जरूरतमंद लोग हैं उनकी जरूरतों को पूरा करके हम प्रभु में आगे बढ़ेंगे। అలాగూ ప్రతివారు సిద్ధపడాలని ప్రేమతో కోరుతూ ప్రార్థన చేసుకుందాం. आइए इस प्रकार से हर एक व्यक्ति जो है तैयार रहना चाहिए करके विनती करते हुए हम प्रार्थना करेंगे। పరిశుద్ధుడవైన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. हमारे पवित्र परमेश्वर, हम तेरी धन्यवाद करते हैं प्रभु। అపవిత్రమైన కాకులు, నీచమైన కాకులను మీరు ఎలా ఉపయోగించుకున్నారో
అలాగుననే మమ్మును కూడా మీ కొరకు ఉపయోగించుకొనమని కోరుచు प्रभु, जिस प्रकार से नीच और अपवित्र कौवों को तूने उपयोग किया, उसी प्रकार हमें भी तेरी सेवकाई में अपने दिए वरदानों को देकर आप उपयोग करने के लिए हम विनती करते हैं। మా ప్రభు అయిన క్రీస్తేసు నామమున వేడుచు ఉన్నాము తండ్రి. हमारे परमेश्वर का पुत्र प्रभु यीशु मसीह के नाम में विनती करते हैं, सुन के कबूल कर पिता। ఆమేన్. आमीन आमीन। ప్రభునందు ప్రియులారా, కాకులను 7 విధాలుగా వాడుకున్నాడు. ఒకటి ఆమేన్। ఆజ్ఞలు గైకొనిన కాకులు, परमेश्वर जो है कौवों को 7 प्रकार से उन्होंने उपयोग किया। एक तो आज्ञा को पालन किया हुआ कौवे, 2 మార్చబడిన కాకులు, रूपांतर पाया हुआ कौवे, 3 క్రమము పాటించిన కాకులు, क्रम को आचरण किया हुआ कौवे, 5 దైవజనుని పోషించిన కాకులు, और परमेश्वर का दास को पालन किया हुआ कौवे चौथा, 6 దైవ చిత్తాన్ని నెరవేర్చిన కాకులు, परमेश्वर को इच्छा को पूरा किया हुआ कौवे, 6 हाँ, దేవుడు 5 ఆ దేవుడు లక్ష్య పెట్టి పోషింపబడిన కాకులు, परमेश्वर उनको परमेश्वर ने उनको लक्ष्य देकर उनको पालन पोषण किया हुआ कौवे, అపవిత్రమైన నీచమైన కాకులు, వాడబడిన కాకులు. क्योंकि अपवित्र और नीच होने के बावजूद भी परमेश्वर को ने उनको उपयोग किया गया हुआ कव्य करके हमने देखा। ఇలాంటి సత్యాలు దేవుని వాక్యంలో చక్కగా వ్రాయబడి ఉండగా వాటిని మనము ధ్యానించాం. ప్రభువుకే మహిమ కలుగును గాక.